హాయ్ వ్యూస్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. యూట్యూబర్ అన్వేష్ అలియాస్ నా అన్వేషణ అతని పతనం మొదలైందా అంటే మొదలైందని చెప్పుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా నా అన్వేషణ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. దానికి కారణం కూడా ఈ పాటికి అందరికీ తెలిసే ఉంటుంది. నా అన్వేషణ ఒక అభిప్రాయం చెప్పాడంటే ఖచ్చితంగా గతంలో ఇతను మనోడే, ఖచ్చితంగా కరెక్టే మాట్లాడతాడు అనే అభిప్రాయం చాలా మందిలో ఉండేది. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్పై నా అన్వేషణ చేసిన పోరాటం అంతా ఇంత కాదు. ఏకంగా సజ్జనార్తో ఆయన ఇంటరాక్ట్ అయ్యి ఆ బెట్టింగ్ యాప్స్ నిర్మూలన కోసం అతను చాలా కష్టపడ్డాడు, పోరాటం చేశాడు. ఆ విషయంలో అన్వేష్ని అప్రిషియేట్ చేయాల్సిందే. అయితే రీసెంట్లీ శివాజీపై కావచ్చు, గరికపాటి నరసింహారావు గారిపై కావచ్చు నా అన్వేషణ చేసిన కామెంట్స్ చాలా జుగుప్సాకరంగా ఉన్నాయి. దాని తర్వాత అంతటితో ఆకుండా హిందూ దేవుళ్ళని కించపరిచే విధంగా ఆంజనేయ స్వామిని కావచ్చు, సీతమ్మ వారిని కావచ్చు, స్వామి మాల వేసుకున్న ఒక భక్తుని కావచ్చు నా అన్వేషణ జుగుప్సాకరంగా మాట్లాడిన విధానం అంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ మాటలు ప్రస్తావించదలుచుకోలేదు. సో దాని తర్వాత ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క హిందువు నా అన్వేషణని ఆయన యూట్యూబ్ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఒకప్పుడు ఎంత వెలుగు వెలిగిందో ఇప్పుడు అంత పాతాళానికి తక్కువే పడుతుంది అతని ఛానల్. మన ఇండియన్స్ని, మన ఇండియన్ నేషన్ని అతను కాస్త అవమానకరంగా మాట్లాడుతున్నాడు అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. వేరే దేశాల్లో తిరుగుతూ ఒక ఇండియన్గా, ఒక మన దేశ పౌరుడిగా వేరే దేశాల్లో తిరుగుతూ వాళ్ళ దేశాన్ని పొగుడుతూ మన దేశాన్ని కించపరుస్తున్నాడు ఏంటి అని ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతం అతను ప్రశ్నిస్తున్నారు. నిన్న కూడా చాలామందితో ఆయన ఒక మహిళా నెటిజన్స్తో అతను ఇంటరాక్ట్ అయ్యాడు. ఆ ఇంటరాక్షన్లో కూడా ప్రతి ఒక్కరు కూడా మీరు ఇదివరకు మాకు నచ్చేవారండి, మీ కంటెంట్ మేము చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు మీరు నాకు నచ్చట్లేదు, ఎందుకంటే మీరు అంతా నెగిటివ్గా మాట్లాడుతున్నారు, మీలో ఎక్కువ నెగిటివిటీ మాకు కనిపిస్తుందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా అన్సబ్స్క్రైబ్ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు. ఇంకో మాట అన్నారు, నా అన్వేషణ ఏమన్నారంటే హీరోయిన్స్ కురుచ దుస్తులు వేసుకోపోతే వాళ్ళ సినిమాలు ఎవరు చూస్తారనే విధంగా ఆయన జుగుప్సాకరంగా మాట్లాడారు. శివాజీ ఒక ఇంత మాట దొరికినప్పటికీ తన వాదనలో న్యాయం ఉందని చెప్పి చాలామంది ఫీల్ అవుతున్నారు. కానీ నా అన్వేషణ దానికి పూర్తి విరుద్ధంగా శివాజీని బూతులు తిడుతూ, గరికపాటి నరసింహారావుని బూతులు తిడుతూ హీరోయిన్స్ ఇలాంటి బట్టలే వేసుకుంటే జనాలు థియేటర్లకు వస్తారు, లేకపోతే థియేటర్స్కి ఎవరు వస్తారని చెప్పి మహిళల్ని కాస్త గ్లామరైజ్ చేసి వాళ్ళు కేవలం గ్లామర్కే పరిమితం అనే విధంగా నా అన్వేషణ పాయింట్ ఆఫ్ వ్యూ ఉందని చెప్పి చాలామంది భావిస్తున్నారు. అందుకే చాలామంది మహిళలు కూడా ఆయన మాటల పట్ల అఫెండ్ అయ్యారు. మరికొంతమంది నెటిజన్స్ ఏం ప్రశ్నిస్తున్నారంటే నా అన్వేషణ తన ఇంట్లో వాళ్ళ సిస్టర్కి కానీ వాళ్ళ మదర్కి కానీ ఇలానే సలహాలు సూచనలు ఇవ్వగలడా? వేరే మహిళలకు ఇస్తున్నాడు, వేరే యాక్ట్రెసెస్ ఇస్తున్నాడు, కానీ తన ఇంట్లో తన సొంత మనుషులకి ఇలాంటి సలహాలు సూచనలు ఇవ్వగలడా అని చెప్పి కొంతమంది నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. సో వీటన్నిటికి కూడా నా అన్వేషణ నుంచి ఎలాంటి సమాధానం లేదు. కేవలం ఏదైతే ట్రెండింగ్ టాపిక్ ఉందో దాన్ని సరైన విశ్లేషణ చేయకుండా తన ఇష్టానుసారం మాట్లాడి వైరల్ అయిపోవాలి, నా ఛానల్కి రెవెన్యూ రావాలి, నా ఛానల్ గ్రోత్ ఇంకా పెరగాలనే ఉద్దేశంతో తను వీడియోస్ చేస్తున్నాడు తప్పితే ఒక ఇష్యూలో న్యాయబద్ధంగా ఉంది ఏంటి, అన్యాయంగా ఉంది ఏంటి అనేది అనలైజ్ చేయడంలో తను పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. అందుకే నా అన్వేషణ పట్ల ప్రస్తుతం ఇంత హేట్రెడ్ అయితే పెరిగిపోతుంది బయట. ముందు కూడా అతను ఇండియా గనక వస్తే ఖచ్చితంగా అతని అంతు చూస్తామనే విధంగా ప్రస్తుతం ప్రతి ఒక్కళ్ళు కూడా అతన్ని బెదిరిస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు కూడా అతనికి వార్నింగ్ జారీ చేస్తున్నారు, హెచ్చరిస్తున్నారు. సో భవిష్యత్తులో నా అన్వేషణ కనుక ఇండియాకు వస్తే ఖచ్చితంగా అతనిపై యాక్షన్ తీసుకునే దిశగా ప్రతి ఒక్క భారత పౌరులు ఉన్నారు. దీన్ని ఇంతటితో ఆకుండా అతనిపై కేసు నమోదు చేయాలనే ఉద్దేశంతో కూడా చాలామంది హిందూ సంఘాలు ఉన్నారు. హిందూ సంఘాలు కూడా హిందూ దేవుల్ని అవమానించాడు కాబట్టి తనపై ఖచ్చితంగా కేసు నమోదు చేయాలనే ఉద్దేశంతో కూడా ఉన్నారు. కానీ నా అన్వేషణ నేను అసలు భారతదేశాన్ని రానంటాను, నేను విదేశాల్లో ఉంటాను, థాయిలాండ్లో స్థిరపడిపోతాను, ఇండియాతో నాకు సంబంధం లేదు అని చెప్పి తను చెప్తున్నాడు. కానీ భవిష్యత్తులో అతను ఒకవేళ ఇండియాకు వస్తే ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తాయని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అభిప్రాయపడుతున్నారు.